నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. షైనింగ్ స్టార్స్ తమ బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థి కోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తాడేపల్లిలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూల్స్లో సీట్ల కోసం రికమెండేషన్లు అడిగే రోజులు వచ్చాయని తెలిపారు. దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలని చెప్పారు. 10th ఇంటర్లో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులను మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. చదువు చాలా అవసరం, బట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఎవ్రీడే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బయట వాకింగ్ వెళ్ళగలిగితే వాకింగ్ వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే ఉండాలంటే యోగా చేయండి, బట్ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో తమ్ముడు మన సన్నగా ఉన్నావు, ఫిట్గా ఉన్నావు, బాగా క్రికెట్ ఆడుతున్నావు. సో దేర్ ఫోర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బట్ ఇఫ్ యువర్ ప్యాషన్ ఇస్ టు బీ అన్ IAS ఆఫీసర్, pursue that passion. How do you pursue that passion? Continue to focus, continue to study well, and at the right time you will have to move into coaching. You need to get into that coaching mechanism where you understand how to also prepare for those examinations. As I just shared, నేను కూడా సపోర్ట్ చేస్తాను దీంట్లో. యాజ్ అ గవర్నమెంట్ దానికి ఒక ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చి మీలాంటి యంగ్స్టర్స్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అరండల్పేట 3/2లో ఆధార్ నమోదు కేంద్రం నూతనంగా ప్రారంభమైంది. UIDAI హైదరాబాద్ డైరెక్టర్ భారతి పాల్గొని ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కొత్తగా ఆధార్ నమోదుతో పాటు మొబైల్ నెంబర్, పేరులో తప్పులను సరిచేసుకోవడం, ఇతర ఆధార్ సర్వీసులను పొందే అవకాశం ఈ కేంద్రంలో అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. 7 రోజుల పాటు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆధార్ నమోదు సేవా కేంద్రం పనిచేస్తుందని వివరించారు. కార్యక్రమంలో చక్రవర్తి, శ్రీనివాస్, మహాదేవ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. అది కాకుండా మామూలుగా బయోమెట్రిక్ అప్డేటు, డాక్యుమెంట్ అప్డేటు, డేట్ ఆఫ్ బర్త్ అప్డేటు, నేమ్ అప్డేటు అన్ని సర్వీసెస్ కూడా ఇక్కడ చేస్తారు. దీనికి ఆధార్లో ఎంత ఫీజు ఉందో ఆ ఫీజే 125 రూపీస్ ఫర్ బయోమెట్రిక్ అప్డేట్ అండ్ 75 రూపీస్ ఫర్ నేమ్ డెమోగ్రఫిక్ అప్డేట్స్కి కలెక్ట్ చేస్తారు. ఇది కాకుండా మనకి ఆధార్ యాప్ కూడా ఉన్నది. ఆ సర్వీసెస్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సెంటర్లోని డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు. 9:30 to 5:30 వరకు టోకెన్స్ ఇష్యూ చేస్తారు. మీరు అతన్ని అవైల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా అపాయింట్మెంట్ పోర్టల్తో కూడా బుక్ చేసుకొని ఇక్కడ ఈ సర్వీస్ ఆధార్ సర్వీసెస్, అప్డేట్ సర్వీసెస్ మీరు పొందవచ్చు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాల పరిధిలోని మిల్లెట్స్ యూనిట్ లామ్ ఆధ్వర్యంలో మానవతా సంస్థ మహిళలకు నిర్వహించిన మిల్లెట్స్ ఆహార పదార్థాల తయారీపై 5 రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ మహిళల్లో ఆరోగ్య అవగాహనతో పాటు స్వయం ఉపాధిపై నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిల్లెట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ MS చైతన్య కుమారి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ రోజువారీ ఆహారంలో కనీసం 80 గ్రాముల లోపు చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని సూచించారు. మిల్లెట్స్లో సమృద్ధిగా పోషక విలువలు ఉండడంతో పాటు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటాయని, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులను నియంత్రించడంలో చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు. మహిళలకు మిల్లెట్స్ ఆహార పదార్థాల తయారీలో శిక్షణ, పోటీలు, మొబైల్ వ్యాన్ల ద్వారా ప్రత్యక్ష ప్రదర్శనలు, తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి మిల్లెట్స్ యూనిట్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి K. సతీష్, సాయిరాం మెడికల్ క్యాంప్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేకల రామారావు, ఎన్రోల్మెంట్ కమిటీ చైర్మన్ శివాజీ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా కూడా కంటిన్యూస్ గా ఇది ఒక మిషన్ లాగా, మిల్లెట్ మిషన్ లాగా మేము చేస్తూ ఉన్నాము కాలేజ్ తరఫున. సో దానిలో భాగంగానే చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు IIMR వాళ్ళు, హైదరాబాద్ నుంచి. తర్వాత యూనివర్సిటీ ఫెసిలిటేషన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చాయి. అందులో ఇలా NGOs తో ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి PPP మోడ్ లో వెళ్ళమంటున్నారు కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనే మనము వెళ్తున్నాము. దానిలో ఇది మంచి ఒక ఇనిషియేటివ్ గా మనం చెప్పుకోవచ్చు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా IMA ఆధ్వర్యంలో 5 సీనియర్ వైద్యులకు సన్మానం జరగనుంది. రేపు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా IMA గుంటూరు శాఖ ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాల్లో సుదీర్ఘకాలంగా ఉత్తమ సేవలు అందిస్తున్న 5 వైద్యులను సన్మానిస్తున్నట్లు IMA గుంటూరు శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ T. సేవాకుమార్, డాక్టర్ B. సాయికృష్ణ తెలిపారు. జూలై 1వ తేదీ
బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ బంగ్లా రోడ్లోని జీఎంఏ హాల్లో నిర్వహించే కార్యక్రమంలో సీనియర్ ఫిజిషియన్స్ డాక్టర్ పి శివదేవ ప్రసాద్, ఎనస్థీషియా వైద్య నిపుణులు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ రిజిస్టర్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ధరణికోట ఉదయ్ కుమార్లను సన్మానిస్తున్నట్లు వారు తెలిపారు. ఐఎంఏ గుంటూరు శాఖ వైద్యులు అందరూ ఈ జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 3న కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు అన్ని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జూన్ 8న జరిగిన ప్రమాదం సాధారణ సంఘటన కాదని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 1 కోటి ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50 లక్షల రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, ఏఐఎఫ్టియు నాయకులు ఉల్లిగడ్డ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సహజంగా చిన్న చిన్న పరిశ్రమలలో ₹1 కోటి చనిపోయిన కుటుంబాలు ప్రకటిస్తూ ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వంతో నడిపే విశాఖ స్టీల్ ప్లాంట్లు మృతి చెందిన కార్మికులు కనీసం ఇంతని కూడా ప్రకటించిన కూటమి ప్రభుత్వం ముచ్చట్లు చెప్పి మాయమాట చెప్పి వచ్చారు. దానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం 2 లక్షల రూపాయలు ప్రకటించి వదిలేశారు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం పనిచేసే కార్మికులు మృతి చెందితే కనీసం కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. అదేవిధంగా గాయాలతో హాస్పిటల్ పాలైన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర సంఘాలన్నీ కలిపి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల వల్లనే ఈ ప్రమాదం సంభవించింది. అంతేకాదు, అంతకుముందు విశాఖపట్నంలో ఎల్జీ ఫార్మర్స్లో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ₹1 కోటి పరిహారం ఇచ్చారు. కానీ ఈరోజు చనిపోతే కార్మికులు పరిహారం ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని చెప్పేసి చెప్తున్నాం. అంతేకాదు, ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంది. ఎందుకంటే కార్మికులు, పర్మనెంట్ కార్మికులను 2000 మందిని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికుల్ని 6000 మందిని తొలగించడం వల్ల పనిభారం పెరిగింది. అంతేకాదు, అక్కడ రక్షణ పరికరాలు కూడా సక్రమంగా లేకపోవడం, లేడర్స్ని సక్రమంగా చూడకపోవడం, అదేవిధంగా బౌల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పైన ప్లేట్లు కూడా సక్రమంగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి కార్మిక సంఘాలన్నీ కూడా గత 6 నెలలుగా ఇక్కడ ప్రమాదం జరగబోతుంది, చాలా సమస్యలు ఉన్నాయి, పరిష్కరించండి అని చెప్పేసి యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కనీసం పట్టించుకోకుండా ఉండటం వల్లే యాజమాన్య నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగింది. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమని వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ ధ్వజమెత్తారు. పెనుమక రైతులు వారి సమస్యలను మాజీ సీఎం జగన్ దృష్టికి తెచ్చారు కాబట్టి రాజధాని ప్రాంతంలో వైసీపీ నేతలు పర్యటన చేపట్టారని అన్నారు. అక్కడ ఎవరిపై దాడి చేశారో ప్రజలకు స్పష్టంగా అర్థమైందని తెలిపారు. ఏ కాడికి ఆ రెడ్డి ముక్క తీసుకొని వచ్చి ఇదిగో ఇదిగో అట్లా తిరుగుతున్నాం. ఏమొచ్చింది? కళ్ళు మూసుకుంటే 2.5 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా సమయం లేదు, ఇంకా 2.5 ఏళ్ళే ఉంది, అంతకింత అనుభవిస్తాడు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఏర్పాటు చేసిన పాష్ యాక్ట్ 2013 అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రసూన్న, డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, డిఈఓ సలీం బాషా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.